నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎందరో మహనీయుల త్యాగఫలం దేశ స్వాతంత్రం. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించటం అలవర్చుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జెండా వందనం చేసిన తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన దేశ స్వాతంత్రం నేటి తరం వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఘనంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు. భారీ కేక్ను కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. గజమాలతో సత్కరించిన పార్టీ నాయకులు. పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండా ఆవిష్కరణ. పలు చోట్ల సేవా కార్యక్రమాల నిర్వహణ. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం దేశభక్తితో దేశాభివృద్ధికి తన వంతు తోడ్పడాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం చేశారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ మండల అధ్యక్షులు చెన్నుబైన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎనభైవ దేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ తెనాలి నియోజక ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అనేక మంది నాయకులు తమ ప్రాణాలను, ఆస్తులను ఒడ్డి ఈ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం వారు ఎన్నో త్యాగాలు చేసిన విషయం మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా జాతిపిత గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మరి 80 ఏళ్ళైనా కూడా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మరి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ స్వతంత్రానికి అప్పుడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా ప్రాణత్యాగం చేసి మరి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ కూడా మళ్ళీ మనకి భారతదేశానికి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలని కూడా కోరుకుంటూ మరొకసారి తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారికి కూడా మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు మనస్ఫూర్తిగా అష్టైశ్వర్యాలతో ఆ మాతాజీ నిన్ను నూరేళ్ళు ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండి మళ్ళీ ప్రజాసేవ చేయడానికి తెనాలి గడ్డ మీద ప్రజలందరూ కూడా మరొక అవకాశం ఇవ్వాలని కూడా నిన్ను ఎంతోమంది మహనీయులు ఈ భారతదేశాన్ని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలించుకోవాలో, ఏ విధమైనటువంటి స్వేచ్ఛా జీవితాలని అనుభవించాలనేటువంటి ఆశలతో, కలలతో సాధించినటువంటి స్వరాజ్యాన్ని ఈ భారతదేశం కోసం అసూలు బాసి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినా కూడా కొంతమంది నాయకులు స్వార్థంతో ఉంటున్న స్వలాభం కోసం చేసేటువంటి విధానంతో ప్రయాణం చేస్తున్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అలనాడు స్వరాజ్యానికి ఏ విధమైనటువంటి నినాదంతో ప్రజల్ని పాలించుకోవచ్చు అనేటువంటి చెప్పారో అదే విధమైనటువంటి బాటలో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలకి ఈ 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో గమనించారు. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి ఈ స్వాతంత్రమని తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు పట్టణ ప్రముఖులు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ. ఎందరో మంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. దాన్ని ప్రతి పౌరుడు వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి అభివృద్ధి ప్రదం వైపు నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 80 సంవత్సరాల దేశ స్వాతంత్రంలో చోటు చేసుకున్న పరిపూర్ణత, పరిపక్వత ఏమిటనే విషయాన్ని ప్రశ్నించుకుంటే న్యాయ వ్యవస్థలో కాగితాల నుండి కంప్యూటర్, డిజిటల్ విధానం చూస్తున్నామని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనముల ప్రాంగణంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. తొలుత జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం న్యాయదేవత విగ్రహానికి పూలదండను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను, న్యాయ వ్యవస్థలో ప్రజలకు అందించే సేవల్లో వచ్చిన మార్పులను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ పాత్ర గురించి వివరిస్తూ ప్రజలకు చేరువగా వచ్చిన న్యాయ సేవలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఎన్సీసీ క్యాడెట్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అడుగుపెట్టాము. 80 సంవత్సరాల వయసు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ముదుసలి ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడో మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జీవన ప్రయాణం కూడా అలాగే సాగింది అని మనం ఊహించుకున్నట్లయితే ఈ 80 సంవత్సరాల అనుభవంలో ఒక వ్యక్తికి ఉండే పరిపూర్ణత, పరిపక్వత ఈ రెండు కూడా మన భారతదేశం సాధించవలసి వస్తే మనం వైపు నుంచి మనం ఏం చేయాలి అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఉంది. ఎందుకంటే స్వతంత్రం రాకముందు పడ్డ కష్టాల గురించి చరిత్రలు చెబుతూనే ఉన్నాయి. ఎంత ఇబ్బంది పడ్డారు భారతీయులు, ఎంత పోరాటం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నామో, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలలో మనం ఏ రకంగా అభివృద్ధి చెందామో, మన మానసిక పరిపక్వత పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎప్పటికైనా సరే భారతదేశము అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థగా మారాలి అంటే మన వంతు కర్తవ్యంగా మనం ఏమి చేయాలి అనేది అందరం కూడా ఆలోచించి సరైన పంథాలో నడవాలి. సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో శాంతియుత నెలకొల్పడం కోసం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలు అనేక పథకాలని ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. లోక్ అదాలత్ కానీ, మీడియేషన్ కానీ, అట్లాగే న్యాయ సహకార వ్యవస్థ ద్వారా, మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా ప్రజల్లోకి న్యాయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి, శాంతియుత సమాజాన్ని ఎలా నిర్మించాలనే దాంట్లో నిరంతరం మా న్యాయమూర్తులు అట్లాగే న్యాయ వ్యవస్థ అంతా కూడా, న్యాయమూర్తులతో పాటు మేము లాయర్స్ కూడా సమాజంలో శాంతియుత సమాజం నిర్మించడం కోసం పాటుపడుతూ ఉన్నాం. చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవస్థలో పనిచేస్తాను. కేవలం సమాజాన్ని మేలుకొల్పడం కోసం, సమాజాన్ని స్థిరపరిచి సమాజ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడే విధంగా మరి ఈ విధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ వ్యవస్థనంతా కూడా వాడుకొని మరి జడ్జీలకి, ఇటు న్యాయాలకు కూడా సహకరిస్తూ మన సమాజం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ పినపాటి స్టీవెన్ బాబు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, పెనుగొండ శివకుమారు, బొంత స్కీనేశ్వర్ రెడ్డి, శంకర్రావు, భీమా రమేష్, వీరాస్వామి, సత్యనారాయణ, కార్తీక్, శ్రీను, మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ రోజున మన భారతదేశ 80వ స్వాతంత్ర సంబరాలకి స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మన తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు, మనం చాలా కాలం బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఎంతో అనగదొక్కబడి ఉండి సుదీర్ఘ
రాజకీయంగా స్వాతంత్ర సమరోద్యమం నడిపిన తర్వాత అది ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 1885 నుంచి 1947 దాకా జరిగిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించడం ఒక ఎత్తు, ఆ రోజుల్లో ఎవరో ఇలా డబ్బు సంపాదించాలని స్వాతంత్ర సమరయోధులు కాల, లాఠీ దెబ్బలు తిన్నారో అనేక మంది, ఎంతోమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు. దాని సందర్భంగానే మన క్విట్ ఇండియాలో మన తెనాల్లో కూడా 7 ప్రాణాలు త్యాగం చేశారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి, గులాం నబీ ఆజాద్ దగ్గర నుంచి, టంగుటూరు ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి, పట్టాభి సీతారామయ్య గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. డాక్టర్ చెందు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో. మరి ఈ రోజున మరి మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. అందులో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు పాలిస్తే మిగతా సంవత్సరాలు బీజేపీ అటు జనతా పార్టీ పాలించినాయి. అంటే మనం ఎంత చూసుకోండి, 50%, 25% కూడా వాళ్ళు పరిపాలించలేదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరలా కాంగ్రెస్ వచ్చి ప్రజలందరినీ కూడా సమైక్యంగా ఉంచి హక్కుల్ని కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని. విద్యార్థులు దేశభక్తిని కలిగి దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రను, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన పోరాటాలను వివరించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడుతూ దేశభక్తి, దేశ సమగ్రత, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక వంటి వారని చెబుతూ దేశాభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాలేజీ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డాక్టర్ ఎం అరుణ, తెలుగు శాఖాధిపతి డాక్టర్ బి మేరీ కుమారి, అధ్యాపకులు సిహెచ్ సరోజిని, దాసరి ఉమాశ్రీ, పూజ, రత్న పాల్గొన్నారు. విద్యార్థినులు దేశభక్తి గీతాలను ఆలపించారు. దేశాన్ని రక్షించే సైనికుల త్యాగాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తాంతియా తోపే, నానా సాహెబ్, మౌలానా ఫడ్నవీస్ వీళ్ళందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటం బ్రిటిష్ వాళ్ళని గడగడ ఉడికించింది. ఒక దశలో బ్రిటిష్ వాళ్ళు మేము ఓడిపోతామేమో అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పటికే తుపాకులు ఉన్నాయి, పిరంగులు ఉన్నాయి, వైర్లెస్ ఉంది. కానీ మన దగ్గర మీరు ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటో ఎక్కడైనా చూసి ఉంటారు. ఏముంటుంది ఆవిడ చేతిలో? కత్తి ఉంటుంది. కత్తితో తుపాకీతో కత్తి ఎలా పోరాటం చేస్తుంది? కాబట్టి ఆ పోరాటం అణిచివేయబడింది. కానీ కొన్ని వేల మంది చనిపోయారు ఆ పోరాటంలో. ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా చంపేశారు. ఈ కాలంలోనే అనేక మంది సంఘ సంస్కర్తలు వచ్చి భారతీయుల్లో చైతన్యం తెచ్చారు. 2-3 పేర్లు మీరు అందరూ కూడా అయిన ఉంటారు. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సావిత్రిబాయి పూలే 1860-70 నాటి జీవించే నాటికి ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. ఆడపిల్లల పాఠశాలే లేదు. ఈరోజు మీరు ఇంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఇవాళ వాస్తవంగా భారతదేశంలో ఆడపిల్లలే ఎక్కువ మంది చదువుతున్నారు. ఎక్కువ పాఠశాలల్లో ఆడపిల్లలే ఉన్నారు, కాలేజీలు. ఆ రోజున ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల కోసం మొట్టమొదటి పాఠశాల పెట్టిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. That as a student I learned many values, many virtues being here 5 years or 3 years in the institution. At least I will carry one virtue this entire year which can change me and I can become a part of change in the world. Manam chaala saarlu even me
అంటా ఉంటాము, అసలుకి ఎవరూ మారట్లేదని. ఎవరు మారాలి? నేను మారాలి ఫస్ట్. నేను మారితే, నా యాటిట్యూడ్ మారితే, నా బిహేవియర్ మారితే, నేను చూసే విధానం మారితే, ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ చేంజ్ ఫర్ మీ. సో స్టూడెంట్స్, it is not just hoisting the flag or keeping the flag here and showing that patriotism, love for our country, but let us also join with our forefathers who fought that freedom to give us that స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా జీవించాలి. అందుకని స్వేచ్ఛ అంటే ఈ రోజుల్లో మీ అందరి యూత్ లక్ష్మణ్ రావు గారు చాలా ఫ్లూయెంట్ ఇన్ హిస్ స్పీచ్ అండ్ మీరు వింటారు ఆయన చెప్పే విధానం. దేశ అభివృద్ధి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు సూచించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది, పబ్లిక్ హెల్త్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మున్సిపల్ ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సచివాలయ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భారతీయుడిగా పుట్టినటువంటి మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు ఊహ తెలిసి పాఠశాలల్లో జాయిన్ అయిన దగ్గర నుండి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారు, రంగురంగుల జెండాలు కడతారు, గుమ్మానికి కడతారు, పాఠశాల గుమ్మానికి కడతారు. రోజు పాఠాలు వినే బ్లాక్ బోర్డ్కి కూడా ఆ జెండాలని అంటించేటువంటి రోజులు. అదొక పండగ. అది మనకి ఊహకు తెలియదు అప్పుడు ఏంటి ఈ కథ ఏంటో. కాబట్టి మన పెద్దవాళ్ళు కడుతున్నారు, మనము మన టీచర్ కట్టమంటున్నారు, మనము అంటిస్తున్నాం. అలా క్రమక్రమంగా క్లాస్ బై క్లాస్ పెరుగుతున్నప్పుడు ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారని మన ఉపాధ్యాయుల ద్వారానో, మీడియా ద్వారానో, లేదా వివిధ రకాల కార్యక్రమాల ద్వారానో మనకి తెలుస్తుంది. అలాంటి గొప్ప రోజు ఇప్పటికీ 80వ వసంతం అనేది 80 సంవత్సరాలను 80 వసంతంలో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి మనందరం ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నాం. బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు గోళ్ల దేవరాజు ఆధ్వర్యంలో స్థానిక ఐతానగర్లోని స్వాతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తమిరిషా అనంతాచార్యులు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మందా జనార్దన్, ఓబీసీ మండల అధ్యక్షులు ధూపం శంకర్, శ్రీనివాస్, లింగం, తుల్లిమిల్లి నాగార్జున, కడియాల అనిల్, రామాంజనేయులు, మస్తాన్, తిరుపతి రాజు, రమేష్, శ్రీకాంత్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంతో జరుపుకుంటున్నది. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చడం అంటే అంత తేలిగ్గా రాలేదు. ఎందరో దేశభక్తులు, దేశభక్తాగ్రగణ్యులు, విప్లవ వీరులు, వీరనారీమణుల యొక్క రక్త తర్పణంతో ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. గాంధీజీ, తిలక్, గోపాలకృష్ణ గోఖలే ఇట్లాంటి దేశభక్తులు, వల్లభాయ్ పటేల్ లాంటి వారు, అలాంటి దేశభక్తులు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబొమ్మలను, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు, సుఖదేవ్ లాంటి విప్లవ వీరులు, అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి విప్లవ నారీమణుల యొక్క వాళ్ళ యొక్క త్యాగ ఫలంతో భారతమాత చెంత వారి యొక్క జీవితాన్ని పూజా పుష్పాలుగా సమర్పిస్తే మన యొక్క భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నది. ఇప్పటికే 80 సంవత్సరాలైంది. ఈ రోజున తెనాలి నార్త్ మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ తెనాలి క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యతను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. దేశ ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రి, మా నాయకులు, నిత్య కృషి వలుడు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే తెనాలి నియోజకవర్గ కూటమి నాయకులు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరికీ కూడా భారతదేశపు 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 200 సంవత్సరాల బ్రిటిష్ పీడన పాలన తరువాత 1947 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు 56వ జన్మదినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన శ్రీశైల భక్త బృంద సేవా సమితి అన్నదానం కేంద్రంలో అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ అన్నదానం జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి గుంటూరు కోటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, దొడ్డక ఆదినారాయణ, ఆలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు, కుక్కల వాసు, మైలా విజయనాయుడు, మనోజ్, బాబీ, ఫణిబాబు, వేణు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా తమ్ముడు గుంటూరు కోటేశ్వరరావు ఆగస్టు 15వ తారీఖు పుట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఇలాగే పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ గారు, అలాగే తెనాలి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి మా అన్నగారు అయినటువంటి గుంటూరు కోటేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక స్టేషన్ రోడ్లో శ్రీ శివలింగ భక్త బృందం వారి ద్వారా అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా సంతోషంగా ఉంది. గుంటూరు కోటేశ్వరరావు గారు ప్రతి సందర్భంలో కూడా తనకున్న ఓదార స్వభావాన్ని చాటుకోవడంలో ముందుంటారు. పేదలకి ఉన్న సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ చాలా సందర్భాలు మేము గమనించినట్లయితే వారు పేదలకి బట్టలు పెట్టడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ దేవుడి దయ వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ శక్తిని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమం విశేషం. పేరు కూడా చెప్పి పరిచయించే అవసరం లేని గొప్ప వ్యక్తి, ఎందుకంటే తెనాలిలో అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తి. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, 15వ వార్డు కౌన్సిలర్గా వారి పదవులు చేసి ఉన్నారు. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్న కోటేశ్వరరావు గారిది ఈ రోజున ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ యొక్క పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు వారు అభివృద్ధించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన క్యాటర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిలుపు ప్రకారం తెనాలి క్యాటర్స్ అసోసియేషన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్నాక్స్, పండ్లు పంపిణీ చేశారు. స్థానిక తులసిరామ్ చౌక్లోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో శనివారం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫెడరేషన్ పిలుపు ప్రకారం తెనాలి క్యాటరర్స్ అసోసియేషన్ చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు, శ్రీమన్నారాయణ, కొల్లిపర ఉమామహేశ్వరరావు, కొల్లిపర శ్రీనివాసరావు, సోంబాబు, సంతోషం మరికొందరు తెనాలి క్యాటరర్స్ పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి మనకి ఆ రోజున స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయుల సాక్రిఫైస్తో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రోజున దేశమంతా కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాన, ప్రతి ఇంటా కూడా ఆ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి మా రాష్ట్ర క్యాటరర్స్ అసోసియేషన్ తరఫున కూడా ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో కూడా ఇట్లా ఒక్కొక్క స్కూల్లో పిల్లలకి ఈ రోజున జెండా వందన టైంలో వెళ్ళి పిల్లలందరికీ కూడా మరి స్నాక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు మనకి వాళ్ళకి పిల్లలకి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా ఇచ్చేదానికి స్టేట్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ తెనాలిలో మరి మన ఉప్పు బజార్లో ఈ యొక్క మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అప్రాక్సిమేట్గా 80 మంది పిల్లల దాకా ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా మేము ఈరోజు ఈ స్నాక్స్ అరేంజ్మెంట్ జరిగింది. మంది త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే మనకి ఈ రోజున స్వాతంత్రం అనేది సిద్ధించింది. వారికి గొప్ప నివాళులు అర్పిస్తూ మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మా యొక్క స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని నిర్వహించుకుంటున్నాము. మా స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది దాతల సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఈసారి క్యాటరింగ్ అసోసియేషన్ వారు కూడా మా యొక్క స్కూల్లో వారు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మాకు కూడా వారు వచ్చి మా యొక్క స్కూల్లో ఈ స్కూల్ ఎప్పుడో చాలా బ్రిటిష్ నాటి కాలం నాటి నుంచి ఉంది. అప్పుడు ఆడపిల్లల బడి అనేది మంచి పేరు ఉండేది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా లెక్చరర్స్, టీచర్స్, తర్వాత మంచి వ్యాపారస్తులు, తర్వాత సినిమా యాక్టర్స్ చాలామంది తయారయ్యి ఎంతోమంది మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోయారు. ఈ స్కూల్లో పిల్లలందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి. మీరంతా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో రావాలని కోరుకుంటున్నాము. స్కూల్ పిల్లలకి అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, టీచర్స్కి అందరికీ నా అభినందనలు. మా స్కూల్లో ఉన్నట్టు యుగంధర గారికి, తర్వాత తులసి గారికి మేమంతా కూడా ప్రతి సంవత్సరం ఇలా చేస్తాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాము. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ 57వ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను శనివారం జరిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై శాల్వాలు, పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల సమక్షంలో భారీ కేక్ను మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కట్ చేశారు. కొల్లిపర మండలం, తెనాలి మండలం, పట్టణంలోని అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గురువాడ చెప్పరా, గొంతులేసి చెప్పరా, అన్నస్తున్నాడు శివన్నస్తున్నాడు.
తెనాలికి ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. మా శివన్న లోకల్ అంటేనే ఒక కిక్. మాటలు చెప్పేవాడు కాదు, మాట నిలబెట్టుకునే దమ్మున్న మనోడు. ఆపదంటే అరగంటలో వాలిపోతాడు. వితౌట్ పార్టీ రంగం ఏదైనా రాణించగల సత్తా ఉన్నాడే మా శివన్న. ఎదురుగొచ్చి నిలబడితే ప్రేమగా దగ్గరగా తీసుకునే దిల్లున్నోడు. అవినీతి లేకుండా చేసి తెనాలి రూపురేఖల్ని మార్చటానికే వచ్చాడు మా శివన్న. స్వార్థపూరిత రాజకీయాల కోసం కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకులుగా ఉండాలనే వచ్చారు. రాజకీయ చరిత్రకే కొత్త అర్థం చెప్పటానికే వచ్చారు మా జగనన్న శివన్న. గతించింది సంవత్సర కాలమే, రాబోయే 4 సంవత్సరాలు ఏపీ కేరంతలతో దద్దరిల్లిపోతామా. ఓపికగా ఉండండి. నమ్ముకున్న వారిని ఎవరిని వదిలిపెట్టడు మన శివన్న. శివన్న లోకల్. తెనాలిలో పుట్టిన అసత్యమన్న బిడ్డ తెనాలి పులి బిడ్డ పాలకుడై నిలబడిన పేదోళ్ళ ముద్దు బిడ్డ తెనాలి నీ అడ్డ
ఓటమిని ఒప్పుకోని తెగువుంది నీ రక్తంలో, వెనుకడుగు వేయని పౌరుషముంది నీ గుండెల్లో. మా బలమే నీవు, మాలో ఒకడయ్యావు శివన్న శివన్న శివన్న. అన్నా 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 భక్తుని శివకుమారన్న. అన్నా 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 భక్తుని శివకుమారన్న. అన్నా భక్తుని శివకుమారన్న. అన్నా భక్తుని శివకుమారన్న. ఓ భక్తుని శివకుమారన్న. అన్నా 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 భక్తుని శివకుమారన్న. అన్నా భక్తుని శివకుమారన్న. అన్నా భక్తుని శివకుమారన్న. శివన్న శివన్న జయ జయ హో శివన్న శివన్న. జయ జయ శివనాయక తెనాలి పరిపాలక అవినీతి ప్రక్షాళక నీకు తిరుగులేదిక. ఆంధ్ర ప్యారిస్ వేదిక మళ్ళీ మళ్ళీ ఏలిక ఎగరాలిక మోగాలిక. శివన్నని శివన్నని తెనాలంత మోగాలంట. లేలేరా అన్నదాత శుభమంతా నీది లేరా, హల పౌర్ణమి పిలిచే. లేలేరా అన్నదాత శుభమంతా నీది లేరా, హల పౌర్ణమి పిలిచే. పదరా పదరా శివన్న తోడుగా ఏరువాక సాగేను. ఓ పదరా పదరా శివన్న తోడుగా ఏరువాక సాగేను. లేలేరా అన్నదాత శుభమంతా నీది లేరా, హల పౌర్ణమి పిలిచే. లేలేరా అన్నదాత శుభమంతా నీది లేరా, హల పౌర్ణమి పిలిచే. పదరా పదరా శివన్న తోడుగా ఏరువాక సాగేను. ఓ పదరా పదరా శివన్న తోడుగా ఏరువాక సాగేను. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో శనివారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 500 మంది విద్యార్థులు పాల్గొని ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యాపకులతో కలిసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రామ్చంద్ మాట్లాడుతూ తమ కాలేజీ సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తీర్చిదిద్దుతుందని హామీనిచ్చారు. భారతదేశ 80వ స్వాతంత్ర దిన సందర్భంగా ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జెండా వందనం చేసి సుమారు 500 మంది స్టూడెంట్స్ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల తెనాలి సమాజానికి ప్రత్యేకంగా ఈ సమాజానికి ఇస్తున్న హామీ ఏంటి అంటే, ఈ సమాజానికి సహాయం చేసే తోడ్పడే విద్యార్థులనే ఈ కళాశాలలో స్కిల్స్ ద్వారా వాళ్ళ యాటిట్యూడ్స్ పెంపొందించడం ద్వారా
పెంపొందిస్తున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం. మా విద్యార్థులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు ఈ కళాశాల ఎప్పుడు కృషి చేస్తుందని, ప్రత్యేకంగా మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో వాళ్ళ గైడ్లైన్స్లో పనిచేస్తున్న ఈ కళాశాల ముందు కూడా కొన్ని వేల ఉద్యోగాలు ఈ సమాజాన్ని క్రియేట్ చేసి ఇవ్వబోతుందని హామీ ఇస్తూ ఈ స్వాతంత్ర దినం సందర్భంగా తెనాలి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్థానిక రజక చెరువు దగ్గరలోని జలగం రియల్ ఎస్టేట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 57వ జన్మదినం సందర్భంగా రజక చెరువు వద్ద గల రియల్ ఎస్టేట్ కార్యాలయంలో శనివారం వేడుకలు జరిపారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా భారీ కేక్ ను కట్ చేయించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం రామకృష్ణ, కొమ్ము బిక్కీరాయ్, పెసర్లంక రమణ పర్యవేక్షించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తాడిపైన హరిప్రసాద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు మాట్లాడుతూ తెనాలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. 80 వసంతాల స్వతంత్ర భారతావని అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్లటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరాయి పీడన నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన మాట వాస్తవం అయినప్పటికీ ఆనాడు ఆహార ధాన్యాలే దిగుమతి చేసుకున్న భారతదేశం ఈనాడు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే దిశగా ప్రయాణించటం, అటు అంతరిక్ష యాత్రలో కానీ ఇటు కమ్యూనికేషన్ రంగంలో కానీ అనేక రంగాల్లో ప్రతిభ చూపుతూ ఉన్నది భారతదేశం. అయినా అంతరాలు, ప్రజల మధ్య అంతరాలు, కులమత విద్వేషాలు చెలరేగిపోవటం దేశ భద్రతకి ప్రమాదకరంగా పరిణమించిన సంఘటనలు నివారించుకొని భారతదేశాన్ని పారిశ్రామికీకరణంగా, వ్యవసాయీకరణంగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మనందరం కూడా ఈ జాతి ఐక్యతకి కృషి చేయాలని చెప్పేసి మేము మీ అందరికీ కూడా 80వ నూతన సంవత్సర అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముందుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్థానిక వహబ్ చౌక్ లో జాతీయ జెండా పరిరక్షణ సమితి కుర్రా శ్రీను, సయ్యద్ భాషా ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ జాతీయ పతాకాన్ని మాజీ హవల్దార్ కట్టెబైన రఘుచే ఆవిష్కరింపజేశారు. ఈ వేడుకల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి చేతుల మీదుగా వివిధ కార్యక్రమాల ద్వారా రక్తదానం చేసిన రక్తదాతలకు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులకు సర్టిఫికెట్లను అందజేశారు. కుర్రా శ్రీను, సయ్యద్ భాషాతో పాటు ఎండ్రపాటి అశోక్ కుమార్, మాజీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, కుర్రా సుజాత, షేక్ గోల్డ్ రహిమా, షేక్ జానీ, గీతా ఆర్ సుబ్బారావు, బ్రదర్ షేక్ కాళేషా, షేక్ కరీం, ఎన్ఆర్కే శర్మ, పాషం వెంకటేష్, కిరణ్, దానబైన భాస్కర్, పిన్నెల రాఘవ, శ్రీమన్నారాయణ, కుర్రా యశ్వంత్ కుమార్, కుర్రా తేజరూపిణి, కుర్రా శర్వాన్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి వహబ్ సెంటర్ కోడెల్లో ఉన్న అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఎందరో త్యాగదనుల ఫలమే ఈ రోజున మరి స్వతంత్రం అనేది వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాను.
మరి ఎందరో ప్రాణాలు ఒడ్డితేనే కానీ ఈ స్వతంత్ర ఉద్యమంలో ఈ రోజున మనకి ఒక వ్యక్తి స్వేచ్ఛ, మనం ఇలాగ స్వేచ్ఛగా ఉన్నామంటే ఈ స్వతంత్ర భారతదేశం మరి వారి యొక్క త్యాగ ఫలాలని చెప్పి చెప్తున్నాను. మరి ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కుల మతాలకి అతీతంగా ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకునే పండుగ ఒకటే ఉంటుంది కుల మతాలకు అతీతంగా, అదే స్వతంత్ర దినోత్సవం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ మనం భోగేది కారణం 80 స్వతంత్ర దిన సంవత్సరంగా మనం అందరికీ కలుసుకుంటాం. చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ కుర్రశ్రీని గారు, సాయి భాష గారు నడుతున్నటువంటి సేవాకరపు నన్ను గుర్తించి నన్ను సత్పానించేందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కట్టబోయిన రఘు, నేను పెదగాలి నుంచి వచ్చానండి. నేను ఆర్మీలో 16 సంవత్సరాలు చేసి రాజస్థాన్లో, హర్యానాలో, పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, షిమ్లాలో చేసి రిటైర్ అయ్యి వచ్చేసానండి. అక్కడ దేశం కోసం పోరాడి చేసి మంచి తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా నన్ను సత్కరించి అభిమానించి దానికి చాలా సంతోషపడుతున్నాను. నేను ఎండ్రపాటి అశోక్ కుమార్, అంబేద్కర్ రైట్, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ వ్యాప్తంగా చాలా గణనీయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున స్ఫూర్తి ప్రదాతల యొక్క జీవితాలని, వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క భావజాలాన్ని, ఆ భావ ప్రకటనని మనం గుర్తించుకుని ఈ రోజున ఆ స్ఫూర్తిని గడిస్తూ ఈ రోజున ఈ యొక్క వాప్ చౌక్లో ఉన్నటువంటి ఆ యొక్క జాతీయ జెండా దగ్గర మనం నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఆ యొక్క విశ్వమానవత్వ సౌభ్రతత్వాన్ని పెంపొందించినటువంటి భారత స్వాతంత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంత, లింగ భేదాలు అనేటువంటివి లేకుండా ఒక ఆత్మగౌరవానికి, ఒక ఆత్మాభిమానానికి, ఒక ఆత్మ రక్షణకి తిలకంగా ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటిది నిలుస్తుంది. తెనాలిపట్న సుందరీకరణ పనులను మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు R&B అధికారులతో కలిసి పరిశీలించారు. అవసరమైన సూచనలు చేశారు. తెనాలి విజయవాడ రోడ్లో ఆటోనగర్ నుండి VSR కాలేజీ వరకు జరుగుతున్న R&B రహదారి మరమ్మతులు, సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు మధ్యలో బ్యూటిఫికేషన్, రోడ్డు మార్జిన్లో చెత్తాచెదారాల తొలగింపు పనులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో ఈ సుందరీకరణ పనులు జరుగుతున్నట్టు కమిషనర్ చెప్పారు. తెనాలి ముఖద్వారం నందు మన తెనాలి బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీరితో R&B DE రాజేంద్ర నాయుడు ఉన్నారు. మున్సిపాలిటీకి ముఖద్వారంగా ఉన్నటువంటి ఆటోనగరు, కటివరము ఈ ప్రాంతంలో రోడ్డు R&B వాళ్ళకి చెందింది. R&B డిపార్ట్మెంట్ తరఫున గౌరవ మంత్రి గారు అండ్ స్థానిక శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క కృషి వలన సెంట్రల్ లైటింగ్కి సుమారుగా 1.5 crore రూపీస్తో అది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని R&B డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు నుండి ఈ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు సుమారు 25 lakh రూపీస్తో. అలాగే మున్సిపాలిటీ తరఫున ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ ఏరియా మనము రెండు వైపులా కూడా మనం బ్యూటిఫికేషన్ చేసుకుంటే మున్సిపాలిటీకి వచ్చేటప్పుడు ఒక గుడ్ ఫీల్తో పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంపై మినిస్టర్ గారు కృషి వలన CRDA ద్వారా సుమారు 50 లక్షలు దాటి బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సెంట్రల్ మీడియన్స్, అంటే మనకు ఉండేటువంటి బోగన్ విల్లాస్తో అట్లాగే రెడ్ ఎర్త్ ఫిల్ చేసుకొని వెరీ ఎంట్రన్స్లో మన తెనాలి అనేటువంటి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసి మౌంట్ ఏర్పాటు చేసి ఇరువైపులా ఎక్కడా కూడా చెత్త లేకుండా చేసి ఒక తెనాలి పట్టణానికి ముఖద్వారాన్ని బ్యూటిఫుల్గా చేద్దామనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ రెనోవేషన్ వర్క్స్ని మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రారంభించారు. అందులో భాగంగానే ఈరోజు ఆల్రెడీ సెంట్రల్ మీడియం 2.3 kilometers ఉన్నటువంటి సెంట్రల్ మీడియం లైటింగ్ కూడా 1.5 crore రూపీస్తో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మా R&B DE గారు కూడా ఉన్నారు. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్యాచ్ వర్క్స్ అనేటువంటిది కంప్లీట్ చేయడంలో భాగంగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది అయిపోతే బోత్ సైడ్స్ ఉన్నటువంటి మీడియన్స్లో మొక్కలు నాటడం అండ్ అటువైపు ఉన్నటువంటి ఎడ్జెస్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారాలను తొలగించి ఎంట్రన్స్లో మన తెనాలి బోర్డుని పెట్టి మధ్యలో బ్యూటిఫికేషన్లో భాగంగా ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రోటరీ ఆఫీస్ వద్ద రోటరీ అధ్యక్షులు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తోటకూర వెంకట సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన క్రీడలు, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఈదర వెంకట పూర్ణచంద్, ఫాస్ట్ ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎర్రగుంట్ల మహేష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గాజుల విజయసారథి, వైస్ ప్రెసిడెంట్ మున్నంగి శ్రీనివాసరావు, క్లబ్ లెర్నింగ్ ప్లస్ లెటర్ మైనేని రత్నప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జాస్తి వినోదలక్ష్మి, సభ్యులు కుర్రా శ్రీహరి, చావలి కిరణ్, కల్లూరి శివరామకృష్ణ, గాజుల శ్రీనివాసరావు, కాసర్నేని మోహన్, కాలం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున ఒకసారి మనం ఈ భారతదేశం మనం గమనించినట్లయితే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశం అనేక రంగాలుగా ముందుకు పోతుంది. అయితే మనం కూడా ప్రజలుగా బాధ్యత కలిగి సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా మసులుకునే విధంగా కూడా ప్రవర్తించాలని చెప్పి సందర్భంగా నేను ఈ దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున ఈ జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా స్కూళ్ళల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందించడానికి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజుకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవటానికి ఎందరో ఉద్యమకారులు, ఎందరో స్వతంత్ర సమరయోధులు వాళ్ళు అర్పించిన త్యాగాలే ఈరోజు మనం ఈ స్వతంత్రం అనుభవించడానికి కారణం. అందువలన ఈరోజు ఆంధ్ర ప్యారిస్ క్లబ్ తరపున అందరికీ తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ 80వ సంవత్సర స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్టాగే ఏమూరు నియోజకవర్గ ప్రజలకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ రోటరీ క్లబ్ మన తోటకూర వెంకటరావు జిల్లా మున్సిపల్ హై స్కూల్ యందు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బుక్స్, మెడల్స్, అట్లాగే వారికి ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు బాగా చదువుకోవాలనే సంకల్పంతో ఈరోజు మన పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వర్గీయ హరిదాసు శివప్రసాద్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదానం చేశారు. స్వర్గీయ హరిదాసు శివప్రసాద్ జయంతి రోజైన శనివారం ఆయన సోదరుడైన ప్రముఖ న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దేవి నర్సింగ్ హోం నుంచి డాక్టర్ కొత్త రవికిరణ్ అన్నదానం ప్రారంభించారు. న్యాయవాది దంతాల కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్, వ్యాపారవేత్త కన్నెగంటి మురళీకృష్ణ స్వర్గీయ శివప్రసాద్ వ్యక్తిత్వం, గుణగణాలను గుర్తు చేసుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బండారు రవికాంత్, దొడ్డక ఆదినారాయణ, కమ్మెల రజని, బచ్చు శ్రీనివాస్, మట్టుపల్లి గోపాలకృష్ణ, అడపాల నాగేశ్వరరావు, వెలిశెట్టి శరత్ కుమార్, మైలా బన్ను, జొన్న యేసుబాబు, బంగారు రమాకాంత్, గురుశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది హరిదాసు శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మరి వారి తమ్ముడైనటువంటి హరిదాసు గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికీ తెలుసు, హరిదాసు శివప్రసాద్ తెనాలి పట్టణంలో కాక గుంటూరు జిల్లాలోనే అందరికి కూడా న్యాయవాదులు అందరికి కూడా చిరపరిచితులు. మరి ఆయన న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత తెనాలి పట్టణంలో ప్రముఖ న్యాయవాది అయినటువంటి పెద్దలు శ్రీ పేట పిచ్చి గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టి మరి అంచెలంచెలుగా తెనాలి పట్టణంలో మరి సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసుల్లో ఒక దిట్టగా మంచిగా పేరు సంపాదించుకొని మరి ఉన్నత స్థానానికి ఎదిగే సమయంలో ఆయన అనారోగ్యానికి గురై మరణించడం జరిగింది. డబ్బులకైతే ఆశపడేవాడు కాదు. తొందరపడి డబ్బులు తీసుకోవాలని, అవతల వాళ్ళని మోసం చేయాలనేది లేదు. వచ్చిన వ్యక్తికి సేవ చేయాలి, వచ్చిన వాడికి నా ద్వారా మేలు జరగాలని అటువంటి వ్యక్తి ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. ఎటువంటిది కూడా లోపల ఏం పెట్టుకోకుండా అందరితోటి కూడా చాలా ఫ్రెండ్లీగా జోయిల్గా ఉంటాడు. ఈ రోజు వరకు కూడా ఆయన అందరూ కూడా ప్రతి అంశంలో ప్రతి చోట కూర్చున్నప్పుడు కూడా శివన్న గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన చాలా అందరితోటి కూడా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఆయన అడుగుజాడల్లోనే ఆ యూత్ని మన గౌరీ నడిపిస్తూ ఇప్పుడు వచ్చిన సామాజికంగా వెనకబడిన వారికి న్యాయ సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఉచిత న్యాయ ట్రస్ట్ కూడా ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఇటువంటి
శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారి సోదరుడు హరిదాస్ గౌరీశంకర్ గారు మరియు మిత్రులు న్యాయవాదులు అందరూ కలిసి వారు ఉన్నప్పుడు చేసిన సేవల్ని స్మరించుకుంటూ సేవారంగంలో ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అన్న కార్యక్రమం పెట్టారు. ఈ అన్నదాన కార్యక్రమం వారు ఉన్నప్పుడు వారు చేసిన ప్రజలతో మమేకమై చేసిన అనేక సేవా కార్యక్రమాలకు గుర్తుగా వీరందరూ కూడా కొనసాగించడం, వారి స్ఫూర్తితోటి మరింత ముందుకెళ్లాలని చెప్పి వారందరికీ కూడా కోరుకుంటూ శివప్రసాద్ గారికి. అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్ వారు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను నిర్వహించారు. గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మహేంద్ర తేజారెడ్డిని ఈ వేడుకల్లో ప్రత్యేకంగా సత్కరించారు. తోట వెంకటేశ్వర్లు సామ్రాజ్యలక్ష్మి దంపతుల తనయుడు రిటైర్డ్ కస్టమ్స్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా సేవలందిస్తున్న తోట వేణుగోపాలరావు చేతుల మీదుగా తోట సామ్రాజ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేంద్ర తేజారెడ్డికి 25,000 నగదు బహుమతిని అందజేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 590 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకు శ్రీ సామ్రాజ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో 50,000 నగదు బహుమతిని అందజేయనున్నట్లు తోట వేణుగోపాలరావు ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిపిన డ్రాయింగ్, ఎలక్ట్రీషియన్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. పలు సాంస్కృతిక అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ టి రామచంద్రరావు అధ్యక్షత వహించగా డైరెక్టర్ కన్నగంటి అశోక్ బాబు, ఏవో ప్రియ, కోఆర్డినేటర్ లక్ష్మి, ఇన్ఛార్జ్ కుమారి పాల్గొన్నారు. కష్టపడగలిగితే ఎవ్రీథింగ్, ఎవ్రీ టైం, ఎవ్రీ పీస్ ఆఫ్ సెకండ్ ఈజ్ నాట్ ఫర్ యూ, నాట్ ఇట్ ఈస్ ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ యువర్ గోల్ అని కనుక ఫిక్స్ చేసుకోగలిగితే యువర్ సక్సెస్ ఈజ్ యువర్స్ అండ్ లైఫ్ లాంగ్ ఆఫ్టర్ 20 years అప్ టు 100 years ఫ్రూట్స్ ఆర్ యువర్స్ ఫ్రూట్స్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్ ఎవ్రీ డే బాధగానే ఉంటుంది. చిన్న విషయం చెప్పాలంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత భార్య కూడా మనం మన జోలికి రాదు, చిట్టు చివరికి మన చుట్టాలు కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఒకటే చెప్తున్నాను, మీరు ఎవ్రీ డే కనుక మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి, మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ముందుకు వెళ్ళగలిగితే ఫ్యూచర్ ఈజ్ యువర్స్ అండ్ గోల్ ఈజ్ యువర్స్. ముఖ్యంగా చెప్పాలని అంటే నన్ను ఇక్కడ పెంచారు. తెచ్చింది ఎందుకంటే ఏదో మా మదర్ సంబంధించిన విషయంలో నేను ఒకటి అనుకున్నాను, ఐ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్ టు మై మదర్ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ మై మదర్. నేను దీనికి వచ్చినప్పుడు నాకు ఒక చిన్న శ్లోకం గుర్తొస్తుంది, తమసోమ జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనేది మాట వచ్చినప్పుడు ఏంటంటే మృత్యోన్మ అమృతాంగమయ. ఈ మాట వచ్చినప్పుడు మృత్యోన్మ అమృతాంగమయ అంటే నాకు తెలిసింది ఏంటంటే మృత్యువు అమృతంగా మృత్యు అనేది అమృతంగా ఉండాలి. అంటే అటువంటి మనం మృత్యు అయిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలి. ఆ ఉద్దేశం నా బ్రెయిన్లో వచ్చేటప్పటికి నాకు అనుకున్నాను, మా మదర్ ఇంకా జీవించి ఉండాలి కదా. ఎలా అదేలా సాధ్యం? నేను ఇదే అనుకున్నా, అందరి దగ్గర ఉండాలంటే సంథింగ్ మనం ఏదో చేయాలి. మనం అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని రావాలి? 590 మార్కులు రావాలి. 90 పైన. సార్ ఒకరికి ఇద్దరికి ఒకే 590 వస్తే ఏం చేస్తారు సార్ మీరంటే, అప్పుడు మేము గ్రూప్ సబ్జెక్ట్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్లో కూడా సేమ్ వస్తే ఏం చేస్తారు సార్ అని అడగచ్చు. అప్పుడు ఆ ప్రైస్ని ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 590 క్రాస్ అవ్వకుండా లోపే ఉన్నారనుకోండి, వాళ్ళకి 25,000 అనేటువంటిది యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకేనా? ఈ రోజు నుంచే రేపు పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఎలా చదువుతామో అలా ప్రతిరోజు చదవాలి. మీరు రేపే ఎగ్జామ్, నాకైతే క్లాస్ రూమ్లోకి వెళ్తే రేపే పరీక్ష, ఇవాళ అలా ప్రిపేర్ చేద్దాం అనేటువంటి దాంతో మేము వస్తాం క్లాస్లోకి. టీచర్స్ అందరూ దరిదాపుగా అలానే వస్తారు. మీరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని మైండ్లో మనం 590 క్రాస్ చేయాలి.
దానికి ఎలా చదవాలి, మీ టీచర్ని అడగండి, క్లాస్ తీసుకోండి, ప్రతిదీ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుడు కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర జాతీయ పతాకం ఆవిష్కరణ చేశారు. పట్టణ ప్రజలకు అడపా సంపత్ రాయుడు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని, 2047కి వికసిత్ భారత్ అవుతుందని అన్నారు. కార్యక్రమంలో జబ్బార్, రాఘవ, బాజీ, సుబ్బారావు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశం ఆర్థికంగా, సామాజికంగా ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. 2047 కల్లా భారతదేశం వికసిత భారత్గా అవ్వాలని, దానికి యువతంతా కూడా సంకల్పించి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. స్థానిక 11వ వార్డు గురువయ్య కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. 11వ వార్డు గురువయ్య కాలనీలో జెండా ఆవిష్కరణకు ఆ వార్డు నాయకులు కటారి హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో బచ్చు నల్లబాబు, మౌలాలి, గువ్వల రామారావు, గువ్వల రంగారావు, అశోక్ పొట్టూరి, కందుకూరి నాగరాజు, ఇండ్ల బాలకోటేశ్వరరావు, తలపల తిరుపతయ్య, దూదిబండ్ల సాయి, డి నాగరాజు, పామూరి శివయ్య, చెన్నూరి వీణు, చేవూరి గోపి, కర్నాటి సురేషు, చిన్ను తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అనేది ఆనవాయితీ. ఇక్కడ ఏంటంటే ఎంతో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు, ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు, ప్రాణాలు త్యాగం చేసి, కుటుంబాలు వదిలేసి, ఆస్తులు స్వతంత్ర ఉద్యమంలో తునప్రాణాయంగా ఖర్చులు చేసి వాళ్ళు ఎంత రోడ్డును పడిన పరిస్థితి. అట్లాంటి మహానుభావుల్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన యావత్ భారతదేశం మొత్తం వాడవాడల ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారని అంటే మరి ఆ మహానుభావుల్ని ఈరోజు చేసిన త్యాగాలు మనం గుర్తు చేసుకుంటున్నాము. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం మన గురవై కాలనీలో మన గోవల రామారావు కానీ, మన లింగారావు గారు కానీ, మన అశోక్ కానీ, నాగరాజు కానీ వీళ్ళందరూ ఏంటంటే డైలీ పనులకు వెళ్ళి వస్తావు. ఇక్కడ ఈ కార్యక్రమం ఇట్లా చేయటం అనేది చాలా సంతోషం, చాలా చేస్తున్నారు. అట్లానే ఈ సంవత్సరం కూడా ఇట్లా చేయటం అనేది అందరినీ పిలిచి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక పండగ, వినాయకుడు చవితి పండుగ లేకపోతే ఇంకో పండుగ చేసుకుంటుంటారు. ఒక అన్నా చెల్లి కానీ, ఒక తండ్రి కొడుకు కానీ, ఒక భార్యాభర్త రిలేషన్ కానీ ఇవాళ రోజున కొనసాగిస్తున్నామంటే దాదాపుగా అప్పుడు ఎందరో మంది ప్రాణత్యాగాలు చేయబట్టి ఇవాళ రోజున మనం అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాం. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే అప్పట్లో వాళ్ళ కుటుంబాలుగా త్యాగాలు చేసి మనకి స్వతంత్రం అనేది ఆగస్టు 15 రోజున రావడం వల్ల ఇవాళ రోజున ఇండియా మొత్తం ఆగస్టు 15 అనేది ఘనంగా అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా గిరిజనులకు అండగా ఉండి మా కటారి హరీష్ గారు, మాజీ కౌన్సిలర్ గారు అయితే మాత్రం ఒక వినాయక చవితి అయినా కానీ, ఒక దసరా పండుగలు అయితే కానీ, ఒక సంక్రాంతి పండుగలు అయితే కానీ ఆయన చక్కగా వార్డులో తిరుగుతూ మా గిరిజనుల సమస్యలు తెలుసుకొని ఆయన అయితే మాత్రం మాకు శుభకార్యంగా సరే అశుభకార్యంగా సరే అండగా ఉండి తొలమ పొలము చేతిలో పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. వచ్చి ఇవాళకి 80 సంవత్సరాలు అయ్యింది. మీరు అందరూ చూసుకుంటా ఉంటే ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా అందరూ ఎలా అయితే పొద్దున్నే లెగిసి గాంధీ గారి దగ్గరికి వచ్చి ఇలా ఉన్నారో మీరు అందరూ చూసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా రానున్న కాలంలో కూడా మేమందరం ఇక్కడ హరీష్ గారికి తోడుగా ఉండి హరీష్ గారిని మళ్ళీ ఇక్కడ ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు తాపీ మేస్త్రీలకు, వర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. జెండా వందనం కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కెవై రాజు, కార్యదర్శి దుడ్డెంపూడి నాగరాజు, కోశాధికారి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వై సీతారామయ్య, తాతా వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు మాదాల శ్రీనివాస్, రెడ్డి రంగారావు, సంయుక్త కోశాధికారి చింతల గోపి, సత్యనారాయణ, చుంచు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మికులందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము.
ఎందరో త్యాగదనుల ఫలం, ఎందరో ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇవాళ ఆ ఫలాలు మనం అనుభవిస్తూ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇవాళ యూనియన్ ఆఫీస్ దగ్గర, తెనాలి పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించుకొని మేస్త్రులు, కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. ముందుగా తెనాలి లేబర్ ఆఫీసులో కార్మికుల పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏ చదువుకుంటే దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పుతున్నారు. కొంతమందికి లేబర్ కార్డు విషయం తెలియట్లేదు, దాని ఒక్క ఉపయోగం. అందరూ దయచేసి లేబర్ కార్డులు లేబర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల ఏంటంటే ఏదన్నా పని దగ్గర ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఇంటి ఓనర్లే కాకుండా లేబర్ ఆఫీస్ నుంచి ఆ కార్డు ఉండటం వలన ఏదైనా సహాయం చేయటం కుదిరిద్ది. కొంతమందికి తెలియక ఆ కార్డులు ఉపయోగించట్లేదు, రెన్యువల్ చేయట్లేదు, అది అలా మురిగిపోతుంది. దాన్ని రెన్యువల్ చేసుకుని కార్డు లేని వాళ్ళు కార్డులు పెట్టుకోవాల్సిందిగా. ఇదివరకు లేబర్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ల కార్డులు ఎక్కడ పనిచేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు కార్డులు రాసేవాళ్ళు తెలియక. ఇప్పుడు వాళ్ళు అసలు పనుల కాడికి రావట్లేదు, దాని గురించి వాళ్ళకి తెలియట్లేదు. కొంతమందికి కూడా అవగాహన లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీడియా రూపంగా మేము. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ మహాలక్ష్మి పూజాది కార్యక్రమాలను శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అక్షర దివ్య క్షేత్రంకు సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు భూదాన విరాళాన్ని అందజేశారని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తొలి శనివారం రోజున గుడివాడ బాలకృష్ణ దంపతులు, వీరిశెట్టి భాస్కర్ దంపతులు సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వైకాన సాగమ పండితులు నారాయణ, గోవర్ధన, లక్ష్మీ రఘురాం పూజా విశిష్టతను వివరించారు. దాతలను ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవగా పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గత 2 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు వికనస శ్రీనివాస ట్రస్ట్ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. దానిలో భాగంగా తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియాడరెక్స్గా గలంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలాన్ని సనపరాంగణం నుండి దాదాపు ఒక 21,000 అడుగుల్లో చదరపు అడుగుల్లో మనం ఇక దివ్యక్షేత్రాన్ని నిర్మించబోతున్నాము. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి భూతాల విరాళంగా అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలనే సంకల్పంతో పెద్దల వైగాన సాగమ పండితుల యొక్క సూచనల మేరకు, పెద్దల సలహా మేరకు ఈ ప్రాంగణంలో మనం ఈ రోజు నుండి 7 శనివారముల పాటు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని, శ్రావణ లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి 7 శనివారాల పాటు ఈ ప్రాంగణంలో మనం వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన యొక్క సహకారంతో, దాతల సహాయ సహకారాలతో ప్రతి శనివారం కూడా ఇక్కడ సామూహికంగా ఉచితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమము, లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమము, మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని వైకాన సాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీ మాసంగా పేరుగాంచినటువంటి శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు కూడా విశేషంగా అందరూ కూడా దేవాలయాల్లో అట్లానే గృహాల్లో కూడా ఎంతో విశేషంగా లక్ష్మీ అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతాలు అన్నీ కూడా అట్లా మనం ఇక్కడ మన తెనాలి పట్టణంలో నూతనంగా నిర్మాణం చేసుకోబోతున్నటువంటి శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో సామూహికంగా శ్రీ లక్ష్మీనారాయణ వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి శనివారం రోజున ప్రారంభించుకొని 7 వారాలుగా నిర్ణయించుకొని ఈ యొక్క విశేష వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా చక్కగా ప్రతి శనివారం కూడా విశేషంగా జరిగేటువంటి ఈ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అందరూ కూడా ఈ సామూహిక వ్రతాల్లో పాల్గొని ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క, ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. 2 తలలు 8 కాళ్లతో వింత దూడ జన్మించింది.
ఎరుకలపూడి గ్రామంలో వింత దూడ జననం గురించి తెలియగానే జనం ఆసక్తితో అక్కడకు పరుగులు తీశారు. తెనాలి మండల పరిధిలోని ఎరుకలపూడి గ్రామంలో గల చందు సుబ్బారావు హనుమంతరావు స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమం ఇందుకు కేంద్రమైంది. ఆశ్రమంలోని గేదెకు శుక్రవారం సాయంత్రం 2 తలలు 8 కాళ్లతో వింత దూడ జన్మించింది. గేదె ఈనే ముందు సమస్య ఏర్పడటంతో వైద్యశాల నిర్వాహకులు పశు వైద్యులకు కబురు చేశారు. అక్కడకు చేరుకున్న డాక్టర్ షేక్ ముజీర్, డాక్టర్ ఎస్ సాయి సతీష్ రాజు సుమారు 5 గంటల పాటు శ్రమించి వింత ఆకృతిలో ఉన్న దూడను బయటకు తీశారు. 2 తలలు 8 కాళ్లతో దూడ జన్మించిన విషయం క్షణాల్లో పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వైద్యశాలకు చేరుకున్నారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు తెలిపారు. వైద్యపరంగా పిండం అభివృద్ధిలో ఏర్పడే అరుదైన అసాధారణ తల కారణంగా ఇటువంటి దూడలు జన్మిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక శాఖ జేవీఓ ఏ షేక్ సుభానీ సాహెబ్, విఎల్ఓ షేక్ ఆజాద్, విశ్రాంత జేవీఓఏ రంగారావు, షేక్ ఖాన్ తదితరులు సహకరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో చందు సుబ్బారావు గారికి చెందినటువంటి డైరీ ఫామ్లో మనకి గేదె ఏం లేకపోతుందని చెప్పి మధ్యాహ్నం పూట 3 గంటలకి మన కొలగలూరు పశువుల హాస్పిటల్కి ఫోన్ చేశారండి. సో డాక్టర్ గారు, ఆయన వైద్య బృందం ఇక్కడ చేరుకొని మొత్తం గమనించగా దాదాపు ఒక దూడ, దానికి 2 తలలు 8 కాళ్ళు ఉన్నాయని చెప్పి ఆయన గ్రహించడం జరిగింది. 4 గంటల నుంచి మనం ప్రయత్నిస్తే 10:30కి ఆ దూడ అనేటువంటిది బయటికి రావడం అనేది జరుగుతుంది. వైద్యశాస్త్రంలో, పశువైద్య శాస్త్రంలో ఇట్లాంటివి చాలా అరుదండి. కాబట్టి దూడ అయితే ప్రస్తుతానికి చనిపోయింది, తల్లి అయితే సేఫ్గా ఉంది. సో ఈ విధంగా రైతు సేవలో మా పశుసంవర్ధక శాఖ ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాను. స్థానిక చెంచుపేట ఎమ్మెల్యే బజార్లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వైసీపీ సీనియర్ నేత రావి రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ తండ్రి రావి అమ్మయ్య, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ రావి సత్యనారాయణ చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. అలాంటి యోధులు ఎందరో చేసినటువంటి త్యాగాల కారణంగానే మనకు స్వాతంత్రం సిద్ధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ రావి ప్రశాంతి, గడ్డం శంకర్, కేబుల్ నెట్వర్క్ కృష్ణ, ఆర్టీసీ అలెగ్జాండర్, సీనియర్ జర్నలిస్టు గుమ్మడి ప్రకాష్ రావు, తుల్లిమిల్లి అనిల్, ఆరిగ వెంకటేశు, రావి మణికుమార్, రావి కిరణ్, రామకృష్ణ, సతీష్, లక్ష్మి, సాంబయ్య, నాగశ్రీ పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రశంసాపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ యేసుబాబు దళిత బహుజన రీసోర్స్ సెంటర్కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చెత్త ఏరుకొని జీవించే 5గురికి ట్రైసైకిల్స్ ను మున్సిపాలిటీ మెప్మా విభాగం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం విజయకుమారి, సెంటర్ తెనాలి సిటీ కోఆర్డినేటర్ కంచర్ల రజని, షాహీనా, కృప, హవీలా పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘం పరిధిలో చాలా రోజుల నుండి కూడా టీబీఆర్సీ తరఫున మనకి ర్యాక్పెక్కర్స్కి సైకిల్స్ పంపిణీ చేసేటువంటి ప్రోగ్రామ్ని గతంలో కూడా ఏర్పాటు చేసి సైకిల్స్ ఇచ్చున్నారు. ఈరోజు సుమారుగా 5 సైకిళ్లను తెనాలి అర్బన్ పరిధిలో ఉండేటువంటి అడ్లింగి కాలనీలో కానీ పలకలూరు పంచాయతీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 5గురికి కొత్త సైకిళ్లను, ట్రై సైకిళ్లను అందించి వాళ్ళ జీవనోపాధికి కొంత సహకరిస్తున్నటువంటి టీబీఆర్సీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జామియా మసీద్ సెంటర్లో తేలప్రోలుకు చెందిన పి పఠాన్ ఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఇదే సందర్భంగా పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, జానీ, గౌస్, రోషయ్య, ఇస్మాయిల్, జిలానీ ఖాన్, జయవుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాదురా, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు,
ఖాన్ అబ్దుల్ గఫర్ గారు వీళ్ళ త్యాగాలతోనే మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళ త్యాగాల వల్లే మనకు స్వతంత్రం వచ్చింది. మన దేశం అంటే, భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మంచి గౌరవం ఉంది, మంచి విలువ ఉంది. కాబట్టి అందరూ ఈ లౌకిక దేశానికి, ఈ సెక్యులర్ దేశానికి ఇలాగే సెక్యులర్గానే ఉండాలి, సెక్యులర్గానే ఉంటాము. కాబట్టి ఈ ఆటంకవాదులు కానీ ఉగ్రవాదులు కానీ ఏదేదో చేసినా అటువంటి ఏం చేయలేరు. ఈ 140 కోట్ల భారతీయులందరూ ఈ ఇట్లాంటి పనికిరాని ఈ మత చెందనవాసులు ఏదేదో చెప్తుంటారో అది పట్టించుకోవడం పని. ఈరోజు మన తాల్పా గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన గ్రామంలో బాల్ఖాన్ గారి ఆధ్వర్యంలో యువకులంతా కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో ఒక పండగ వాతావరణంలాగా పేదలకు కూడా కొంత సహాయాతం చేయటం కొరకు సహాయం కోసం చేయటానికి ముందుకు వచ్చినటువంటి బాల్ఖాన్ గారికి, షరీఫ్ గారికి, అలాగే మన రోసే గారికి, మన మిత్రులు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి ఒక పండగ వాతావరణం లాగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మనం స్వాతంత్ర పోరాటంలో అనేక మంది త్యాగాలతో బలిదానాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, సర్వపల్లి రాధాకృష్ణన్ గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, సుభాష్ చంద్రబోసు, వీళ్ళంతా ఈ దేశం కోసం పోరాడి అనేక మన తెనాలి గ్రామంలో కూడా ఒక 7 ప్రాణత్యాగాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎందరో మహనీయుల త్యాగఫలం దేశ స్వాతంత్రం. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించటం అలవర్చుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జెండా వందనం చేసిన తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన దేశ స్వాతంత్రం నేటి తరం వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు. భారీ కేక్ను కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. గజమాలతో సత్కరించిన పార్టీ నాయకులు. పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండా ఆవిష్కరణ. పలు చోట్ల సేవా కార్యక్రమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.